ఏమండి? చెప్పు మాధవి. ఏమండి? మా ఫ్రెండ్స్ అందరూ పిక్నిక్ ప్లాన్ చేస్తున్నారండి. ఎళ్ళడానికి, తినడానికి, రావడానికి అన్నిటికి కలిపి 3000 అవుతదంట. ఎళ్ళమంటారా? వద్దంటారండి? అబ్బోయ్! ఈరోజు 3000 అన్నారు. రేపు పొద్దున్న 6, 7000 అంటారు. ఇదే రిపీట్ అయితే మనకు ప్రాబ్లమ్ అవుతది. ఏదో ఒకటి చెప్పి సైడ్ చేయాలి. మాధవి, నీ సంతోషాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా? నీకెళ్ళాలని ఉందా లేదా? ఉన్నాదండి. మరెళ్ళు. అక్కడికి వెళ్ళడము తిరగడమే కాకుండా మీ ఆడోళ్ళకి చూసినవన్నీ కొనాలనిపిస్తది. అవి కావాలి ఇవి కావాలని. మరి ఖర్చులకు కూడా కావాలి కదా డబ్బులు ఎంతో కొంత. మినిమంలో మినిమం ఎంత అవుతది? అవునండి. మినిమమ్‌లో మినిమమ్ ఒక 1500 అవుతదండి. 3000 తీసుకో. థాంక్స్ బుజ్జి. మీకింకోటి చెప్పాలండి. ఫ్రెండ్స్ అందరూ ఎళ్ళడానికి డ్రెస్ కోడ్ పెట్టుకున్నారండి. దానికో రూ. 1000 అవుతదండి. డ్రెస్ కూడా మంచిదే. దాంతో పాటు ఇంక మరి మ్యాచింగ్స్ బొట్లని క్లిప్పులని ఇవి అవి ఉంటాయి కదా. వాటన్నిటితో కలిపేసి ఒక 2000 తీసుకో. సరే, పిక్నిక్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? ఈ శనివారమేనండి. అబ్బా, శనివారమా? కరెక్ట్ గా ఆ రోజే మా సార్ని వాళ్ళ ఫ్యామిలీని కలిపి మన ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేశాను మాధవి. సరేలండి. ఇప్పుడు కాపోతే ఇంకెప్పుడైనా ఎళ్తాను. మీ సార్ దగ్గర మీకు మాట రానీయనండి. అబ్బా, చాలా బాధగా ఉంది మా. పర్లేదులెండి. మీరేం బాధపడొద్దండి. ఇంక ఆ విషయం వదిలేయండి. అమ్మయ్యా, మొత్తానికి పిక్నిక్ వెళ్ళనివ్వకుండా చేస్తాం. లేకపోతే పిక్నిక్ పార్టీ డబ్బులు అని పైసలు ఏమైనా ఊరకనే వస్తున్నాయా? సరే. ఏవండి? మీరు బాధపడవసరం లేదులెండి. ఆదివారానికి పోస్ట్‌పోన్ చేశారట పిక్నిక్. అబ్బా! చేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఓవరాల్‌గా 8, 9000 బొక్క.